దేవుడు పరమాత్ముడు లేడు అనేవాళ్ళు ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి, మీకే అర్థమవుతుంది. ఒక అవ్వ ఎప్పుడు కూర్చున్నప్పుడు, వంగినప్పుడు, పైకి లేచినప్పుడు కూడా నారాయణ నారాయణ అంటుంది. ఆమె మనవడు విష్ణు అనే బాలుడు ఒక్కసారి, ఏందవ్వా నువ్వు ఎప్పుడు నారాయణ నారాయణ అంటావు, ఆ నారాయణ్ణి ఒక్కసారి నాకు చూపించు అని అడిగాడు. నారాయణుడు ఉన్నాడు, కానీ ఆయన మనకు కనిపించడు రా నాయనా అని చెప్పింది అవ్వ. దేవుడున్నాడంటావు కానీ కనిపించడు అంటావు నువ్వే, ఉన్నవాడు కనిపించాలిగా మరి. ఏమో నాకు మాత్రం దేవుణ్ణి చూడాలని ఉంది అని చెప్పాడు. రేపు నన్ను తొందరగా లేపవా, ఇక్కడ కనబడని దేవుడు మరెక్కడైనా కనిపిస్తాడేమో చూసి వస్తా నేను అని చెప్పి పనుకున్నాడు. మరుసటి రోజు పొద్దున్నే అవ్వ విష్ణు లేపగానే వాడు లేచి దేవుణ్ణి వెతుక్కుంటూ నిజంగానే అడవి లోపలికి బయలుదేరాడు. నడిచి నడిచి కొంత కాలానికి అడవిని దాటి ఒక రాజ్యం చేరుకున్నాడు. అక్కడ రాజుగారింటికి వెళ్లి, రాజుగారు నేను నారాయణుని దగ్గరకు వెళ్తున్నాను, మీకు ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పండి, దానికి పరిష్కారం కనుక్కొని వస్తా నేను అన్నాడు. ఆ మాటలు రాజుగారు, చూడు బాబు, నేను చాలా సంవత్సరాల క్రిందటే ఒక చెరువును తవ్వించాను. నీటిలో నుండి 10 మందికి ఉపయోగపడాలని ఆ చెరువు ప్రతి సంవత్సరము తెగిపోయి నిరుపయోగ లేకుండా పోతుంది. ఎన్నిసార్లు మరమ్మతులు చేసినా ఫలితం లేకుండా పోతుంది. ఎందుకలా అవుతుందో అర్థం కావట్లేదు. అందుకే అదేం చేస్తే బాగవుతుందో నారాయణ్ణి అడిగి తెలుసుకునిరా అని చెప్పాడు. సరే అని విష్ణు ముందుకు సాగిపోయాడు. అలా వెళుతున్న విష్ణుకి దారి మధ్యలో ఒక పెద్ద పాము కనపడింది. బాబు, నువ్వు నారాయణుని దగ్గరికి వెళ్తున్నావని తెలిసింది. చాలా కాలం నుండి నా తల మీద ఒక పుండు ఉంది. అది ఎంతకీ నయం కావట్లేదు. అది బాగవ్వాలంటే ఏం చేయాలో కాస్త కనుక్కొని రావా అని అడిగింది. ఓ సర్లే, దానిదేముంది, తప్పకుండా కనుక్కొని వస్తా అని ముందుకు సాగాడు విష్ణు. అలా చాలా దూరం నడిచిన తర్వాత విశ్రాంతి తీసుకొనుటకు విష్ణువు ఒక చెట్టు కింద ఆగాడు. ఆ చెట్టు మామిడి పండు చెట్టు. ఆ చెట్టు నిండా నోరూరించే మామిడి పండ్లు. ఒక పండు తిందాం అనుకొని విష్ణు ఒక పండుని కోసి రుచి చూశాడు. కానీ ఆ పండు చేదుగా ఉండది. మరో పండు తీసుకొని చూస్తే అది కూడా చేదే. ఏమిటిది, మామిడి పండ్లు చేదుగా ఉండాయా అని పైకి గట్టిగా అన్నాడు విష్ణు. అప్పుడు ఆ మామిడి చెట్టు మాట్లాడింది. చూడు బాబు, నువ్వు నారాయణ స్వామి దగ్గరకు వెళ్తున్నావని తెలిసింది. నాకో సాయం చేసి పెట్టు. ప్రతి సంవత్సరములు నేను చాలా కాయలను కాస్తాను, కానీ నా పండ్లని చెడుగా ఉంటాయని ఎవ్వరూ వాటిని ఇష్టపడటం లేదు. ఏం చేస్తే నా బాధ తీరుతుందో ఆ స్వామిని కాస్త అడిగిరా బాబు అన్నది. సరే అని విష్ణువు ముందుకు సాగాడు. ఇంకొంత ముందుకు పోయాక అతన్ని విరబూసిన మల్లె చెట్టు ఒకటి కనిపించింది. ఎంత అందంగా ఉంది ఆ మల్లె చెట్టు అని దాని దగ్గరకు వెళ్ళాడు విష్ణు. అంతలో ఆ మల్లె చెట్టు అన్నది, బాబు, నేను ఇన్ని పూలు పూస్తూ కాదా, ఎవరు నా పూల కోసం రావటం లేదు. ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నా. నువ్వు నారాయణుని దగ్గరకు వెళ్తున్నావంటే ఏం చేస్తే నా ఈ బాధ దూరం అవుతుందో కాస్త ఆ నారాయణుని అడిగి కనుక్కొని రావా అని విష్ణువుతో అంది. అందుకు ఒప్పుకొని ముందుకు నడి. ఆ తర్వాత అతను నారాయణ నారాయణ అనుకుంటూ ముందుకు సాగాడు. ఎంతో అలసిపోయాడు, కానీ తన ప్రయాణాన్ని మాత్రం వదలలేదు, వెనకడుగు వేయలేదు. అలా పోతున్న విష్ణువుకి ఒకనాడు ఒక ముసలాయన కనిపించాడు. ఆ తాత విష్ణువుని దగ్గరకు పిలిచి, బాబు, నాకు చాలా దాహం వేస్తుంది, తాగడానికి కొన్ని నీళ్లు తెచ్చి ఇవ్వవా నాయనా అని ఆ ముసలాడు అడిగాడు. సరే అని విష్ణు నీళ్ల కోసం వెతికాడు. దగ్గరలోనే ఒక చిన్న నీటి గుండ కనిపించింది అతనికి. కానీ నీళ్లు తీసుకెళ్లడానికి పాత్ర ఏదీ లేదు. కొంచెం ఆలోచించి మీదట విష్ణు తన కండవాను ఆ నీళ్లలో తడిపి తాత దగ్గరికి తీసుకెళ్లి, తాత దీన్ని పిండు, నీళ్లు వస్తాయని చెప్పాడు. విష్ణు తెలివితేటలను మెచ్చుకున్న ఆ తాత, మనవడా, నువ్వెవ్వరు, ఇక్కడికెళ్తున్నావు అని అడిగాడు. నారాయణ్ణి చూసేందుకు అన్నాడు విష్ణు.
నారాయణను చూడడానికి ఎందుకు అనుకుంటున్నావు నువ్వు అని అడిగాడు తాత. మా అవ్వ ఎప్పుడు నారాయణ నారాయణ అంటూ ఉంటుంది, కానీ ఆమెకు ఏనాడు ఆ నారాయణుడు కనిపించలేదు. నేనైనా ఆవిడికి ఆ కోరిక తీరాలనుకుంటున్నాను. ఆ నారాయణుడి కోసం వెతుక్కుంటూ పోతున్నాను అని చెప్పాడు విష్ణు. ఆపై తన దారిలో కనిపించిన వాళ్ళందరి సమస్యల గురించి కూడా చెప్పాడు. తాత అన్నాడు, నారాయణ గురించి చెప్పలేను, కానీ మిగిలిన వాళ్ళ సమస్యలు మాత్రం తీర్చగలను. గత జన్మలో ఆ మల్లె చెట్టు ఒక అమ్మాయిగా పుట్టింది. అప్పుడు ఆ పిల్ల చాలా పువ్వులను అలాగే తొక్కుకుంటూ పోయింది. అలాగే ఈ జన్మలో ఆమెకు ఇలా జరుగుతుంది అని. మరి దానికి ఏమిటి పరిష్కారం తాత అని ఆ పిల్లవాడు అడిగాడు. లేకేమీ ఉంది. ఆ చెట్టు పువ్వులు ఎవరికైనా ఒక రాణి తన తలలో ముడుచుకుంటే ఆ తర్వాత ఆ చెట్టు పూలు అందరూ వాడుతారు అన్నాడు తాత. తర్వాత మామిడి చెట్టు గురించి అడిగాడు విష్ణు. ఆ మామిడి చెట్టు కింద బిందెడు బంగారం ఉంది. దానిని దారిలో పోయే దాసప్పకి ఇస్తే ఆ మామిడి కాయలు తీయగా పండుతాయి అన్నాడు తాత. సరేనని పాము గురించి అడిగాడు విష్ణు. ఆ పాము పుట్టలో ఒక వజ్రం హారం ఉంది. దానిని దారిన పోయే దాసప్పకు ఇస్తే పాముకు పుండు మేలవుతుంది అని చెప్పాడు తాత. ఇక రాజుగారి గురించి అడిగాడు విష్ణు. రాజా దారిన పోయే దాసప్పకు ఇంట్లో పెట్టుకుని చదివించి రాజును చేస్తే అతని మేలు జరుగుతుంది, సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పాడు. తాత మాటలు ఎలా ఉన్నా మిగిలిన వారందరికి సమస్యలు పరిష్కారం దొరికింది. సంతోషంగా వెనక్కి తిరిగాడు విష్ణు. ఎదురైన మల్లె చెట్టుతో దాని సమస్యలకు పరిహారం చెప్పాడు. అప్పుడు మల్లె చెట్టు వేరే ఎవరో ఎందుకు గాని నువ్వే పువ్వులను కోసుకెళ్లి రాణిగారికి ఇవ్వ అని అనింది. సరే అని కొన్ని పువ్వులు కోసుకున్నాడు. అందుకు పోతూ ఆ తర్వాత ఎదురైన మామిడి చెట్టు దాని సమస్యలు ఎలా తొలగించాలో చెప్పాడు విష్ణు. అప్పుడు మామిడి చెట్టు వేరే ఎవరుకు ఎలా ఇవ్వడం, నువ్వే తీసుకో ఆ బిందెడు బంగారాన్ని అనింది. సరే అని ఆ బంగారం తీసుకుని ముందుకు సాగాడు విష్ణు. ఆ తర్వాత ఎదురైన పామును కూడా పరిష్కారం చెప్పాడు. ఆ పాము తన పుట్లో పడి ఉన్న రత్నాల హారాన్ని తెచ్చి విష్ణువుకే ఇచ్చింది. చివరకు రాజుని కలిసి అతని సమస్యలు పరిహారం చెప్పాడు విష్ణు. ఎవరినో తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు, నువ్వే ఉండు అని రాజుగారు విష్ణువు రాజ్యం ఇచ్చి విష్ణువును అవ్వను తనతో పాటే ఉంచుకున్నాడు. అంతలోనే విష్ణువు తన నారాయణ్ణి కలుసుకోలేదని గుర్తుకొచ్చింది. తన మతి మరుపుకు బాధపడుతున్న విష్ణువు అవ్వా అనింది. దేవుడు ఏ రూపంలోనైనా ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు. విష్ణు కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేస్తే ఆ దేవుడు మమ్మల్ని చల్లగా చూస్తాడు, కనికరిస్తాడు. నువ్వు నారాయణ్ణి చూడలేదని బాధ పడవలసిన అవసరం లేదు. నీకు కనిపించిన ఆ ముసలాయన ఎవరనుకుంటున్నావు? ఇంకా అర్థం కాలేదా? ఆయనే నారాయణుడు అని అవ్వ చెప్పింది. విష్ణు సంతోషపడి రాజ్యభారం వెళ్తూ హ్యాపీగా అందరికి సహాయం చేస్తూ అక్కడే ఉన్నాడు. హిందూ సంప్రదాయాలను పాటిద్దాం, ఆచరిద్దాం.